హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇన్ కంటిన్యూషన్. సో లాస్ట్ వీడియోలో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మిడిల్లో కట్ అయింది. సో మనం బిజినెస్ కాంబినేషన్ 103ని డిస్కషన్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు ఇండియాస్ 103 బిజినెస్ కాంబినేషన్. సో అప్పుడు మనం కాన్సన్ట్రేషన్ టెస్ట్ పై వరకు కంప్లీట్ చేసినాము. కాన్సన్ట్రేషన్ టెస్ట్ దగ్గర మనకి స్టాప్ జరిగింది లాస్ట్ వీడియోలో. సో కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే మనం ఏం చెప్పినాము, ఒక కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి, కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇది కంపల్సరీ పర్ఫామ్ చేయాలంటే నో, ఇట్ ఈస్ ఆప్షనల్ టెస్ట్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే మనం ఆ కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే నీ కాన్సన్ట్రేషన్ టెస్ట్లో నువ్వు పాస్ అయినావు అనుకోండి, అది బిజినెస్ కాదంటే బిజినెస్ కాంబినేషన్ అప్లికబిలిటీ కాదు. బిజినెస్ కాంబినేషన్ అప్లికబిలిటీ కాదంటే ఇండియాస్ 103 అనేది అప్లికబిలిటీలోకి కాదు. అండ్ ఒకవేళ కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది ఫెయిల్ అయినాము అనుకోండి, మెట్ కాలేదు, అప్పుడు మనం ఫర్దర్ అసెస్మెంట్ చేసుకోవాలి. అది బిజినెస్ కాంబినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బిజినెస్ కాంబినేషన్ అయితే ఇండియాస్ 103 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ టెస్ట్ని పర్ఫామ్ చేయాలి. కాన్సన్ట్రేషన్ టెస్ట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి? కాన్సన్ట్రేషన్ టెస్ట్లో మనం అప్లికేషన్ అంటే ఒక గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఇండియాస్ 103 అనేది కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది ఇది ఆప్షనల్ టెస్ట్. అండ్ దీనికి సంబంధించి సబ్స్టాన్షియల్ వాల్యూ చూసుకోవాలి. ఆఫ్ ఆల్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్స్ అక్వైర్ చేసిన దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మనం ఒక బిజినెస్ని పర్చేజ్ చేస్తున్నాము, ఆ బిజినెస్ పర్చేజ్ చేసిన దానిలో ఫేర్ వాల్యూ ఆఫ్ ఆల్ గ్రాస్ అసెట్ని చూసుకోవాలి. దానిలో ఏదైనా సబ్స్టాన్షియల్ పార్ట్కి మనం పేమెంట్ చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ని పర్చేజ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఒక 1000 రూపీస్ పే చేసినాను. 1000 రూపీస్ పే చేసిన తర్వాత అందులో ఒక ప్లాంట్కి సంబంధించి 900 రూపీస్ వాల్యూ ఉంది. అంటే నేను సబ్స్టాన్షియల్ అమౌంట్ నేను ఏదానికి పేమెంట్ చేసినాను, ప్లాంట్కి పేమెంట్ చేసినాను. అంటే కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది పాస్ అయినట్లు, అంటే నేను ప్లాంట్ని పర్చేజ్ చేసినట్లు, బిజినెస్ని కాదు. సో అసెట్ అక్విజిషన్ అవుతుంది. అసెట్ అక్విజిషన్ అయితే ఇండియాస్ 16 ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. ఆర్ అది ఇన్వెస్ట్మెంట్ అయితే ఇండియాస్ 40 అప్లికబుల్ అవుతుంది. అప్పుడు 103 అప్లికబిలిటీకి రాదు. దట్ ఈస్ ద కేస్. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టెస్ట్కి సంబంధించి ఏం చూసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అక్వైర్ చేసినవి ఏవి, అండ్ దాని నుంచి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని తీసేయాలి, డిటిఏ వాటిని తీసేయాలి, అండ్ గుడ్ విల్ రిలేటెడ్ డిటిఎల్ని రిమూవ్ చేసేయాలి. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్స్ అక్వైర్డ్ షెల్ ఇన్క్లూడ్ ఎనీ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్డ్. ఏమైనా కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తే అంటే ఇక్కడ మనం ఏమేమి తీసుకోవాలి? వాల్యూని తీసుకునేటప్పుడు గ్రాస్ అసెట్కి సంబంధించి కన్సిడరేషన్ ఏమి ఇచ్చినాము, అండ్ ప్లస్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏముంది, ప్లస్ నువ్వు ప్రీవియస్లీ ఏమన్నా హెల్ప్ చేసినావా వాటికి సంబంధించి చెక్ చేసుకోవాలి. వాటన్నిటిని నేను యాడ్ చేసుకోవాలి. అండ్ సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్ ఇంక్లూడింగ్ ఎనీ అసెట్. సో ఈ అమౌంట్ అంతా నువ్వు పేమెంట్ చేస్తున్నావు కదా, ఈ అమౌంట్ని పేమెంట్ చేస్తున్న దానిలో ఆ బిజినెస్లో ఒక సింగిల్ అసెట్కి నువ్వు పేమెంట్ చేస్తున్నావా, ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ అసెట్కి సంబంధించి పేమెంట్ అవుతుందా అనేది చేసుకోవాలి. సో నువ్వు ఒక 1 lakh పేమెంట్ చేస్తున్నావు, ఆ 1 lakhలో టోటల్ బిజినెస్ అని చెప్తున్నాము. సో 80,000 అనేది ఒక ప్లాంట్కి ఉంది, అండ్ 20,000 వచ్చేసి వేరే వాటికి ఉంది. సో సబ్స్టాన్షియల్ అమౌంట్ దీనికే ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ టెస్ట్ నువ్వు పాస్ అయినట్లు. వన్స్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ పాస్ అయితే ఇండియాస్ 103 అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్, ఒకవేళ ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది అటాచ్ అయ్యింటే ఆర్ కెనాట్ బి ఫిజికల్లీ రిమూవ్డ్ ఆర్ యూజ్డ్ సపరేట్లీ ఫ్రమ్ అనదర్ టాంజిబుల్ అసెట్స్. సో వితౌట్ ఇన్క్లూడింగ్ సిగ్నిఫికెంట్ కాస్ట్, సిగ్నిఫికెంట్ డిమినిషన్, యూటిలిటీ వాటికి సంబంధించి ఏమైనా ఉంటే, అంటే సింగిల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అసెట్కి సంబంధించి అటాచ్మెంట్ ఏమన్నా ఉంటే, ఆర్ వెన్ అసెసింగ్ వెదర్ assets are similar, an entity shall consider nature of each single identifiable asset and risk associated with managing and creating output from the asset. So సిమిలర్ అసెట్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి. ఇక్కడ టాంజిబుల్ అసెట్కి సంబంధించి అటాచ్మెంట్ అంటే లీజ్ మీకు అటాచ్ అయింది, కంపల్సరీ మీరు ఇన్ని ఇయర్స్ని తీసుకోవాలి అని అగ్రిమెంట్ ఉంది. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించి. అండ్ ఇండియాస్ 103 సిమిలర్ అసెట్స్ అన్నాము, ఆ గ్రూప్ ఆఫ్ అసెట్ అన్నాము, బట్ అందులో మనకి వీటిని సిమిలర్గా తీసుకోము. అంటే టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ రెండింటికి సిమిలర్ అసెట్గా తీసుకుంటాము. నో, రెండు సిమిలర్ అసెట్స్ కాదు. ఆ టాంజిబుల్ అసెట్స్ ఇన్ డిఫరెంట్ క్లాస్. సో ఒకటి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటాము. సో 15% బ్లాక్ ఒకటి, 40% బ్లాక్ ఒకటి. సో రెండింటిని సిమిలర్ అసెట్ అని అనకూడదు. అంటే ఎందుకు ఇది చెప్పడము? ఇందాకనే మనం ఎగ్జాంపుల్ చెప్పినాము. ఇక్కడ 1 lakh చెప్పినాము, అండ్ ఇక్కడ 80,000 చెప్పినాము, ఇక్కడ 20,000 చెప్పినాము. ఈ 80,000లో అసెట్స్ వచ్చేసి సిమిలర్ అసెట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉండాలి. అంతేకాని ఇవి టాంజిబుల్ ఇంటాంజిబుల్ కలిపి సిమిలర్ అసెట్ అని చెప్పకూడదు. అది
ఇక్కడ చెప్పేది. సో అందుకే మనం ఇవి కన్సిడర్ చేయమని చెప్తున్నాము. ఫైనాన్షియల్ అసెట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ని కన్సిడర్ చేయకూడదు. అంటే రెండింటిని కలిపి నేను సిమిలర్ అసెట్ అనేది చెప్పకూడదు. అండ్ ఫైనాన్షియల్ అసెట్ డిఫరెంట్ క్లాసెస్ ఏమైనా ఉంటాయి, అంటే ఈక్విటీ, డెట్ డిఫరెంట్ ఉన్నప్పుడు, ఆర్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ విత్ ఇన్ సేమ్ క్లాస్ ఆఫ్ ఎంటిటీ, వాటికి సిగ్నిఫికెంట్ డిఫరెంట్ రిస్క్ ఉంటాయి. సో రిస్క్ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ అసెట్గానే నేను కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది ఆప్షనల్ టెస్ట్ అండ్ డెసిషన్ అనేది మేడ్ ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ బేసిస్కి చేస్తుంటాము. అండ్ డస్ నాట్ ప్రొహిబిట్ ద ఎంటిటీ పర్ఫార్మింగ్ ఏ డీటెయిల్ టెస్ట్ అసెస్మెంట్ యూజింగ్ ద డెఫినేషన్ గివెన్ స్టాండర్డ్. సో ఇక్కడ మనం 3 స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తాము కాన్సన్ట్రేషన్ టెస్ట్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. సో గ్రాస్ అసెట్స్ ఏవైతే అక్వైర్ చేస్తున్నామో ఆ అసెట్కి సంబంధించి గ్రాస్ అసెట్కి సంబంధించి ఫేర్ వాల్యూ ఏముందనేది మెజర్ చేస్తాము. అందులో తర్వాత ఆ బిజినెస్లో ఒక సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్ ఏమైనా ఉందా, ఆ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేస్తాము. సో ఈ మనం పేమెంట్ చేస్తున్న అమౌంట్ ఒక 1 lakh అనుకోండి పేమెంట్ చేస్తున్నాము. సో పేమెంట్లో ఆ బిజినెస్లో ఒక అసెట్ ఉంది 80,000. సో సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేస్తాము. అండ్ డిటర్మైన్ ఈఫ్ సబ్స్టాన్షియల్. సో ఇది సబ్స్టాన్షియల్ కాదనేది డిటర్మైన్ చేసుకుంటాము. ఈ సబ్స్టాన్షియల్ అయితే ఇండియాస్ 103 నుంచి పక్కకు పోవడమే. అండ్ సబ్స్టాన్షియల్లీ కాకుంటే ఇండియాస్ 103 అనేది అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇండియాస్ అనేది సబ్స్టాన్షియల్ అనేది ఏది అనేది డిస్కస్ చేయాలి. అంటే ఇంత పర్సెంటేజ్ ఉంటే ఇది సబ్స్టాన్షియల్, ఇంత పర్సెంటేజ్ లేకుంటే సబ్స్టాన్షియల్ కాదు అనేది ఇండియాస్ 103 డిస్కస్ చేయలేదు. అండ్ వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్ని నేను క్యాలిక్యులేషన్ చేస్తాను అని చెప్పినా కదా. సో వాటికి సంబంధించి ఎట్లా తీసుకుంటామంటే నేను పీసీ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్లస్ ఎన్సిఐ ఎంత ఉంది ప్లస్ ప్రీవియస్లీ హెల్ ఎంత ఉంది వాటికి సంబంధించి తీసుకోవాలి. వీటికి సంబంధించి అండ్ వాటికి సంబంధించి ఫేర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీ తీసుకోవాలి. ఇవన్నీ ఫేర్ వాల్యూస్కి సంబంధించి. అండ్ వీటి నుంచి నేను క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని రిమూవ్ చేయాలి. అండ్ డిటిఏ ఏమన్నా ఉంటే రిమూవ్ చేయాలి. అండ్ డిటిఎల్ రిలేటెడ్ టు గుడ్ విల్కి సంబంధించి ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేస్తే అప్పుడు నాకు వాల్యూ అనేది వస్తుంది. సో ఆ వాల్యూతోని కంపేర్ చేసుకొని నేను పర్చేస్ చేస్తున్న బిజినెస్లో ఏదైనా అసెట్ సబ్స్టాన్షియల్ పార్ట్కి సంబంధించి నేను పేమెంట్ చేస్తున్నాను. సబ్స్టాన్షియల్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1. సో ఎంటిటీ ఏ ఉంది అండ్ బికి 20% హోల్డ్ చేస్తుంది అండ్ దానికి సంబంధించి 20% హోల్డ్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక పర్సంటేజ్ ఎంత 50%ని అక్వైర్ చేసింది. ఎంత పేమెంట్ చేస్తుంది ఇప్పుడు 300. అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎంత 300. ఇది అమౌంట్ పేమెంట్ చేస్తున్నది. అండ్ బిల్డింగ్ వచ్చేసి 1000 crores. అందులో ఒక బిల్డింగ్ ఉంది 1000 crores ఉంది. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఉంది 200 crores. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని నేను ఏం చేయమన్నాం రిమూవ్ చేయమన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఫార్ములాని మనకి వచ్చేసిన 1+2 - 3 1+2 ఏమున్నాయి ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నది. అందులో ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సిఐ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అందులో ప్రీవియస్లీ హెల్డ్ దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లస్ ఫేర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మైనస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ తీసేయాలి. డిటిఏని రిమూవ్ చేయాలి. గుడ్ విల్ ఏమైనా అరైజ్ అయితే డిటిఎల్కి సంబంధించి గుడ్ విల్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలి అని చెప్పినాము. ఇక్కడ బిల్డింగ్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ దానికి మనం ఎంత అక్వైర్ చేసినాము 50%కి మనం 300 crores అంటే కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ 300. నెక్స్ట్ ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సో నీకు ఇంకేం కావాలి ఇక్కడ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఇక్కడ వచ్చింది. సో ఈ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ని నేను ఏం చేయాలి రిమూవ్ చేయాలి. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. సో లయబిలిటీస్ వాల్యూ ఇక్కడ ఉంది. డీటెయిల్ని కన్సిడర్ చేయాలన్నా కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ చెప్పినాం మనం డీటెయిల్ని కన్సిడర్ చేయకూడదు. ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ 400 crores అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సిఐ. సో ఎన్సిఐ అంటే నేను యాడ్ చేసుకోవాలి. అంటే 300 + 120. నెక్స్ట్ ప్రీవియస్లీ హెల్డ్ 80. సో ఈ మూడింటిని నేను యాడ్ చేసుకోవాలి యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారంగా. సో డెఫినేషన్ ఏమి కన్సిడరేషన్ ఎన్సిఐ ప్రీవియస్లీ హెల్డ్ 80. సో మూడింటిని నేను కన్సిడర్ చేసుకుంటే 120 + 80 ఐ థింక్ 200 + 300 500 అవుతుంది. 200 + 300 500 అవుతుంది. నెక్స్ట్ ఓకే 500. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఫేర్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ అది ఉంది ఎంత 800. సో 800 500 + 800 మొత్తం 1300 అవుతుంది. వాటి నుంచి నేను ఏం తీసేయాలి ఇది రిమూవ్ చేయాలి. చూడండి ఇక్కడ ఉంది. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్. సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఉంది 200. సో 200ని నేను రిమూవ్ చేయాలి. అప్పుడు నాకు 1100 అవుతుంది. అండ్ 1100 అయితే ఇది నేను ఇంత అమౌంట్ని నేను పేమెంట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ అంతే. సో ఫస్ట్ ఏమి ఇది యాజ్ పర్ 3 స్టెప్ ప్రాసెస్ ప్రకారంగా
సో నేను ఏం క్యాన్సిల్ చేసుకోవాలి, ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్స్ అక్వైర్డ్. సో నాకు ఎంత వచ్చింది, 1100 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఐడెంటిఫై ద సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్. సో సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్ ఏమైనా ఉందా చూడాలి. సో ఇది వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క బ్యాలెన్స్ షీట్. బిజినెస్లో సింగిల్ ఐడెంటిఫైయబుల్ అసెట్ ఉందా, నేను పేమెంట్ చేస్తున్నది 1100. సో ఐడెంటిఫైయబుల్ అసెట్ అంటే బిల్డింగ్ ఉంది, సో 1000 ఉంది. సో 1000, సో నేను 1100 పేమెంట్ చేస్తున్నాను. అండ్ ఆ సబ్స్టాన్షియల్ ఆల్ ఫేర్ వాల్యూ వచ్చేసి బిల్డింగ్కి సంబంధించి ఉంది. సో అది అసెట్ అక్విజిషన్ అవుతుంది. సో 91% అంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ని నేను నాట్ డిఫైన్డ్. సో సబ్స్టాన్షియల్ అమౌంట్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఈ 91% నేను సబ్స్టాన్షియల్ అనుకుంటాను. నేను ఇక్కడ బిల్డింగ్ని పర్చేజ్ చేసినట్లు, బిజినెస్ని కాదు. సో బిల్డింగ్ని పర్చేజ్ చేసే ఏమి ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. 16 అప్లికబిలిటీకి వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెప్తా చూడండి, సమ్మరీ ఏం చేయాలి, బిజినెసా కాదా అని చెప్పడానికి. సో బిజినెస్ ఆర్ నాట్ అనేది చెప్పడానికి ఫస్ట్ ఒక అక్వైర్ చేసిన ఒక ఇన్పుట్ని ప్లస్ ప్రాసెస్ని. సో అవుట్పుట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో వాటికి సంబంధించి అవుట్పుట్ ఉందా లేదా, అక్విజిషన్ డేట్కి సంబంధించి అవుట్పుట్ తీసుకున్నప్పుడు మనం గో టు ఏ అంటే సింపుల్, ఇక్కడ ప్రొవైడ్ చేస్తా చూడండి, ఇక్కడ ఉంది ఏ అంటే. సో నో సబ్స్టాంటివ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ అసెట్ అక్విజిషన్. సో నువ్వు ఒక ఇన్పుట్ అండ్ ప్రాసెస్ని పర్చేజ్ చేసినావు, అది ఇన్పుట్ ప్రాసెస్ కాదు, జస్ట్ ఒక ఐటెంని పర్చేజ్ చేసినావు. సో అది ఇన్పుట్ ప్రాసెస్ కాకుంటే అది డైరెక్ట్గా అసెట్ అక్విజిషన్ అయిపోతుంది. ఒకవేళ ఇన్పుట్ ప్రాసెస్ అండ్ వాటికి సంబంధించి అవుట్పుట్ ఉందా లేదా చూసుకోవాలి. అవుట్పుట్ అనేది ఆ రోజే ఉండొచ్చు, అవుట్పుట్ అనేది ఆ రోజు లేకపోవచ్చు. అవుట్పుట్ అనేది ఆ రోజే ఉంది, ఎస్ ఉంది. అండ్ వాటికి సంబంధించి ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ని నేను తీసుకున్నాను, ప్రాసెస్ని చేస్తున్నాను అంటే గో టు బి అంటే బిజినెస్ కాంబినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ అవుట్పుట్ అనేది ఆ రోజు లేదు, బట్ నేను ఏబుల్ టు కన్వర్ట్ చేయగలను, చేస్తున్నాను. అండ్ నాకు కన్వర్ట్ చేసేంత వర్క్ ఫోర్స్ అనేది ఉంది. అట్లాంటి కేసెస్లో బీకి పోవాలి, అంటే బిజినెస్ కాంబినేషన్కి పోవాలి. లేదు నాకు అంత వర్క్ ఫోర్స్ అనేది లేదు, అప్పుడు గో టు ఏ అంటే అసెట్ అక్విజిషన్కి అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జాంపుల్ నెంబర్ 2? ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఎక్స్ కంపెనీ ఉంది, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటున్నారు. అండ్ కంపెనీ అనేది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లిక్కర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎంప్లాయీస్, వర్క్ ఫోర్స్, మిషన్ ఆపరేటర్స్, టెస్టర్స్ అండ్ అదర్ ఆపరేషనల్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక వేర్ హౌస్ ఉంది, మిషనరీ ఉంది, రా మెటీరియల్స్ని హోల్డ్ చేసింది, ఫినిష్ ప్రోడక్ట్ ఉంది. సో ఇది ఎక్స్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఆన్ 1st జనవరి 2001కి సంబంధించి కంపెనీ వై అనేది ఒక కంపెనీ వచ్చింది. ఈ కంపెనీకి వచ్చేసి ఒక 80 మిలియన్స్ని పేమెంట్ చేసింది. 80 మిలియన్స్ని పేమెంట్ చేసి 100%ని అక్విజిషన్ చేసింది. నో అదర్ టైప్ ఆఫ్ షేర్స్ హ్యాస్ బీన్ issued by the company X. సో ఎటువంటి షేర్స్ని ఇష్యూ చేయలేదు, మొత్తం ఈక్విటీని పర్చేస్ చేసింది. ఆన్ ద సేమ్ డే 4 మెయిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ వై టేక్ ఆన్ ద సేమ్ రోల్స్ ఇన్ ద కంపెనీ ఎక్స్. సో ఇందులో ఉన్న వాళ్ళు అందులో మెయిన్ పోస్ట్కి తీసుకున్నారు. నౌ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ కంపెనీ ఎక్స్ ఈజ్ బిజినెస్. సో కంపెనీ ఎక్స్ అనేది బిజినెస్. ఎందుకు బిజినెస్? ఎందుకంటే వీటికి ఇన్పుట్స్ ఉన్నవి అండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది వీళ్ళ యొక్క ఎంప్లాయీస్, వర్క్ ఫోర్స్ వాళ్ళతోని. అవుట్పుట్ అనేది ఉంది. ఎందుకు? వీళ్ళు ఇవంతా రా మెటీరియల్స్ వీటన్నింటినీ చేసుకొని ట్రేడెడ్ చేస్తున్నారు, అంటే లిక్కర్ని సేల్ చేస్తున్నారు. కాబట్టి అవుట్పుట్ అనేది ఉంది. ఇన్పుట్ ఉంది, ప్రాసెస్ ఉంది, అవుట్పుట్ ఉంది, అంటే అది బిజినెస్. సో ఎక్స్ వచ్చేసి బిజినెస్. ఆ బిజినెస్ని వై అనేవాడు పర్చేస్ చేస్తున్నారు 80 మిలియన్ని పేమెంట్ చేసి. సో ఇట్ ఆపరేట్స్ ట్రేడ్ విత్ వెరైటీ ఆఫ్ అసెట్స్ అండ్ దట్ యూజ్డ్ బై ఇట్స్ ఎంప్లాయీస్ ఏ నెంబర్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీ. దీస్ అసెట్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ నెసరీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అండ్ సెల్ ద కంపెనీస్ ప్రోడక్ట్. సో యాజ్ పర్ ద డెఫినేషన్ అబ్బా అక్విజిషన్ ఇన్క్లూడ్స్. అక్విజిషన్ అంటే మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఇన్పుట్స్ అవుతాయి. ఇన్పుట్స్లో మనకి ఆ 4 మెయిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని తీసుకున్నాం కదా కంపెనీ ఎక్స్కి సంబంధించి. అండ్ ఇట్ ఆల్సో కన్క్లూడ్ దట్ సిగ్నిఫికెంట్ ప్రాసెస్ అనేది అక్వైర్ చేసినాము అలాంగ్ విత్ అదర్ ఇన్పుట్స్తోని. సో ఇక్కడ కంపెనీ వై అనేది అప్టైన్ చేసుకుంది కంట్రోల్ని. ఎప్పుడు అప్టైన్ చేసుకుంది? డేట్ ఆఫ్ అక్విజిషన్ 1st జనవరి 2001కి మనం అక్విజిషన్ చేసుకున్నాము. నెక్స్ట్ అక్విజిషన్ అప్లికేషన్ ఆఫ్ డెఫినేషన్ ఈజ్ లెస్ క్లియర్ ఇన్ సిచ్యువేషన్స్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 ఏం చెప్తారు అంటే స్టేజెస్లో పర్చేస్ చేసే, డెవలప్మెంట్ స్టేజ్లో పర్చేస్ చేసే డి అనేది ఉంది. డి వచ్చేసి డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది అండ్ ఇంకా వాటికి రెవెన్యూ అనేది జనరేట్ కాలేదు ఆ బిజినెస్కి సంబంధించి. అండ్ వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో రీసెర్చ్ ఇంజనీర్లు, అంటే టెక్నికల్లీ పర్సన్స్ అండ్ హూ ఆర్ డెవలపింగ్ ఏ న్యూ టెక్నాలజీ దట్ హ్యాస్ పెండింగ్ పేటెంట్ అప్లికేషన్స్. వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఇంకా పేటెంట్ అనేది ఇంకా తీసుకోలేదు. అండ్ నెగోషియేషన్ టు లైసెన్స్ ద టెక్నాలజీ దిస్ టెక్నాలజీ టు ఏ నెంబర్ ఆఫ్
కస్టమర్స్ ఆర్ అట్ అడ్వాన్స్ స్టేజ్తో నెగోషియేషన్స్ అనేది పోతున్నది అండ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. కంపెనీ డి రిక్వైర్స్ అడిషనల్ ఫండింగ్. సో కంపెనీ దగ్గర డి దగ్గర ఫండింగ్ అనేది లేదు. వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ విల్ బి 750 millions. సో వీళ్ళ వాల్యూ చూసుకుంటే ఆర్ఆర్దేకి 750 millions ఉంది. అండ్ కంపెనీ ఏ ఏదైతే ఉందో కంపెనీ ఏ అనేది రెడీగా ఉంది ఒక 600 పే చేయడానికి మిలియన్స్ని ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 60% ఆఫ్ ఈక్విటీ ఆఫ్ కంపెనీ డి. సో 60%ని పర్చేజ్ చేసుకుంటే మోర్ దెన్ 51%ని తీసుకుంటుంది. అంటే కంట్రోల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కంట్రోల్ వస్తే బిజినెస్ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాల్యూ ఐడెంటిఫైయబుల్ అసెట్ తీసుకుంటే ఎంత వాళ్ళు పే చేస్తున్నది 600 పే చేస్తున్నారు. 750 million వాళ్ళ యొక్క వాల్యూ ఆఫ్ అసెట్స్. నౌ ఆల్సో కంపెనీ డి నాట్ ఎట్ ఎర్నింగ్ రెవెన్యూ. ఈవెంతో వాటికి అవుట్పుట్ అనేది లేకుంటే మనం ఇందాకనే చూసుకున్నాము ఇన్పుట్ ప్లస్ ప్రాసెస్. ఇన్పుట్ ప్లస్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది లేకున్నప్పుడు సబ్స్టాన్సివ్ ప్రాసెస్ ఉంటే చాలు అని చెప్పినాము. సో సబ్స్టాన్సివ్ ప్రాసెస్కి సంబంధించి ఎంప్లాయీస్ అనేవాళ్ళు స్పెషలిస్ట్ వాళ్ళు ఉన్న ఇంజనీర్స్ వాళ్ళకి ఎట్లా చేయాలి నో హౌ అనేది డిజైన్ స్పెసిఫికేషన్ టెక్నాలజీ ఎట్లా ఉండాలి అనేది తెలుసు. వియబుల్ ప్లాన్ అనేది ఉంది కంప్లీట్ చేయనీక డెవలప్మెంట్ వర్క్కి సంబంధించి ప్రొడక్షన్ని కమెన్స్మెంట్ చేయనీక అండ్ ఐడెంటిఫై చేసినారు ఏబుల్ టు వాళ్ళు విల్లింగ్ టు బై అవుట్పుట్కి సంబంధించి. సో ఇన్ అడిషన్ కంపెనీ అనేది ప్రీమియం పే చేస్తుంది గుడ్ విల్ కానీ ఆర్ ఫర్ 60% ఇంట్రెస్ట్కి సంబంధించి. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కంపెనీ డి ప్రిజ్యూమ్డ్ బిజినెస్. కంపెనీ డీని మనం బిజినెస్ అనే అంటాము. నెక్స్ట్ కంపెనీ ఏ ఉంది. సో ఇక్కడ ఏముంది కంపెనీ ఏ అనేది ఉంది. కంపెనీ ఏ అనేది 100% కంపెనీ పీకి సంబంధించి. ఈ కంపెనీ పీ ఏమి సబ్సిడరీ. సో ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ అవుతుంది. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. కంపెనీ పీ ఓన్స్ 3 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. సో ఈ కంపెనీ పీకి ఏమి ఒక 3 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తానంటే 3 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది ఒక సింగిల్ టెనెంట్కి ప్రొవైడ్ చేస్తారు అండ్ లీజ్ అబ్లిగేట్ చేస్తారు. కంపెనీ పీ ప్రొవైడ్ బేసిక్ మెయింటెనెన్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక 3 ప్రాపర్టీస్ని ఒక పర్సన్కి సెండ్ చేస్తున్నాము అండ్ బేసిక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేసిక్ మెయింటెనెన్స్ని అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఒక అవుట్సోర్స్ థర్డ్ పార్టీతోని పేమెంట్ చేపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ P leases was carried out by employees of its former parent company on part-time basis but individually does not transfer to new owners. ఇక్కడ కంపెనీ పీ సో కంపెనీ ఏ అనేది అక్వైర్ చేస్తుంది కదా ఇప్పుడు కంపెనీ పీకి సంబంధించి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్ ఆర్ లయబిలిటీస్ బీయింగ్ కేపబుల్ ఆఫ్ జనరేటింగ్ రెవెన్యూ కంబైన్డ్ విత్ ఆల్ ఆర్ మెనీ ఆఫ్ ద యాక్టివిటీస్ నెసరీ టు దోస్ ఎర్న్ రెవెన్యూ వుడ్ కాన్స్టిట్యూట్ బిజినెస్లో. ఒక మనకి రెవెన్యూ జనరేట్ చేసేటివన్నిటిని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేది మనకి బిజినెస్ అవుతుంది. హౌఎవర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలో ఈ స్పెసిఫిక్ కేసు ఉన్నప్పుడు మనం ఏది రిటర్న్ని ఎర్న్ చేస్తున్నప్పుడు ఫర్ ఇన్వెస్టర్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అసెట్ అనేది డిఫైన్ చేయాలి. ఇక్కడ అకార్డింగ్లీ మన రెవెన్యూ జనరేషన్ ఏముంది అండ్ యాక్టివిటీస్ ఏమున్నవి, స్పెసిఫిక్ అండ్ యాన్సిలరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, టెనెన్సీ అగ్రిమెంట్ ఏముంది, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. అండ్ వీటన్నిటిని చెక్ చేసుకొని బిజినెస్ కదా అనేది చెక్ చేయాలి. ఇక్కడ మనం ఫర్దర్ ప్రాసెస్లో సో మనం పర్చేజ్ చేస్తుంది ఏ అనేది పర్చేజ్ చేస్తుంది బీని అండ్ వాళ్ళు బీ వాళ్ళు సపరేట్ అవుట్ పార్టీతోని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది వీళ్ళకి ఇవ్వడం లేదు. ఓకే అవి ప్రొవైడ్ చేస్తున్నది ఒక హై టెక్నికల్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేయలేదా చూసుకోలేదు. సో ఇక్కడ ప్రాసెస్ ఏముంది, బేసిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి క్రిటికల్లీ అబిలిటీ టు కంటిన్యూ ప్రోడక్ట్ ఏమి కాదు అవుట్పుట్కి సంబంధించి. సో ఇట్లాంటి ప్రాసెస్ని మనం కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు. దీనికి మనం సిగ్నిఫికెంట్ కాస్ట్ ఏమి ఇంకర్ కావాల్సిన అవసరం ఏమని ఏముండదు. సో ఈవెంతో మనకి వాళ్ళు ఆ ప్రాసెస్ని ప్రొవైడ్ చేయకున్నప్పటికీ మనం కంటిన్యూ అనేది చేయొచ్చు. సో ఇన్ అవర్ వ్యూ పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ విత్ టెనెన్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్యూర్లీ యాన్సిలరీ టు ద ప్రాపర్టీ అండ్ ఇట్స్ టెనెన్సీ అగ్రిమెంట్ షుడ్ అకౌంటెడ్ హ్యాస్ ఫర్ అసెట్ పర్చేజ్. సో ఇక్కడ మనం అసెట్ పర్చేజ్గా రికగ్నైజ్ చేసుకోవాలి. అండ్ వేర్ హ్యాజ్ ఇక్కడ నెక్స్ట్ అక్విజిషన్ ఆఫ్ అన్ ఎంటిటీ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. సో సేమ్ కేసే ఏ ఉంటాడు అండ్ పి ఉంటారు, ఇక్కడ క్యూ ఉంటుంది ఏ ఉంటుంది అండ్ క్యూ ఉంటుంది. క్యూకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఏమంటే ఇప్పుడు 3 ప్రాపర్టీస్ని డిఫరెంట్ పర్సన్స్కి ఇస్తుంటాము అండ్ వీళ్ళు షార్ట్ టర్మ్ బేసిస్లో ఉంటారు. ఇంతకుముందు లాంగ్ టర్మ్ బేస్లో ఇచ్చినా వీళ్ళు షార్ట్ టర్మ్ బేసిస్లో ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు ఇంకొక ఫర్దర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. అది సబ్స్టాన్షియల్ మెయింటెనెన్స్ని, సెక్యూరిటీస్ని అండ్ అవుట్సోర్స్ స్పెషలిస్ట్ ప్రొవైడర్స్కి. సో ఇంతకుముందు బేసిక్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నది, ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ క్యూ హ్యావ్ 5 ఎంప్లాయీస్తో
ఎంతమంది ఉన్నారు 5 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు హూ డీల్స్ డైరెక్ట్లీ విత్ ద టెనెంట్ అండ్ విత్ ద హౌస్ హోల్డ్ కాంట్రాక్టర్ టు రీసాల్వ్ ఎనీ నాన్ రొటీన్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్. సో దిస్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ లీజ్ మేనేజ్మెంట్ టాస్క్. సో ఐడెంటిఫికేషన్, సెలక్షన్స్, రెంటల్ ఇన్కమ్ వీటన్నింటినీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ క్యూ ఎప్పుడైతే ఉందో, కంపెనీ క్యూ అనేది ఒక గ్రూప్ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ అసెట్. సో ఆ బిజినెస్లో చూసుకుంటే ఇది ఒక రెవెన్యూ జనరేటింగ్ అసెట్ అండ్ టుగెదర్ విత్ ఎంప్లాయీస్ అండ్ యాక్టివిటీస్ క్లియర్లీ గో బియాండ్ యాక్టివిటీ యాన్సిలరీ టు ద ప్రాపర్టీ. సో జస్ట్ వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచనే కాదు, ఇన్వెస్ట్మెంట్కి కంపల్సరీ వర్క్ ఫోర్స్ అనేది యాడ్ అయితేనే వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంది అని చెప్పడము. నౌ ఫర్దర్ ప్రాసెస్కి వస్తాయి. ఫర్దర్ ప్రాసెస్లో మనం ఏం చూసినాము, ఆ టెనెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ టెనెంట్, లీజ్ నెగోషియేషను, రెంట్ రివ్యూకి సంబంధించి. సో క్రిటికల్ టు అబిలిటీ టు కంటిన్యూ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్, టర్మ్స్ టు మ్యాక్సిమైజ్ క్వాలిటీ ఆఫ్ టెనెంట్స్ అండ్ రెంటల్ ఇన్కమ్. ద అసెట్ అండ్ యాక్టివిటీస్ ఆర్ క్లియర్లీ ఇంటిగ్రేటెడ్. సో కంపెనీ క్యూ ఈజ్ కన్సిడర్ హ్యాస్ బిజినెస్. సో వీటిని మనం క్యూని మనం బిజినెస్గా తీసుకోవచ్చు. ఎందుకు, ప్రాసెస్ అనేది దానికి అటాచ్ అనేది కంపల్సరీ ప్రాసెస్ ఉంది అండ్ ఇన్కమ్ అనేది జనరేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు అసెట్ అక్విజిషన్, అక్కడ ప్రాసెసెస్, ఫర్దర్ ప్రాసెసెస్ అవన్నీ మనకి అటాచ్మెంట్ ఏం లేదు, అవన్నీ మన ఎవరు హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి జస్ట్ వీళ్ళు అసెట్ అక్విజిషన్గా తీసుకున్నాము. నెక్స్ట్ ఈ కంపెనీ ఎస్ ఉంది, ఓకే, కంపెనీ ఎస్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్. కంపెనీ పేరోల్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ ఈజ్ మేనేజ్డ్ సపరేట్లీ కాస్ట్ సెంటర్ సపోర్టింగ్ ఆల్ ఆపరేటింగ్ సెగ్మెంట్ అండ్ హెడ్ ఆఫీస్ ఫంక్షన్స్. సో అకౌంటింగ్ పేరోల్ అనేది సపరేట్ కాస్ట్ సెంటర్గా చూస్తున్నారు అండ్ వాటికి సంబంధించి హెడ్ ఆఫీస్ ఫంక్షన్ చూసుకుంటుంది. కంపెనీ ఏ ఉంది, కంపెనీ ఏ ఏమనుకుంటుంది అంటే వీళ్ళని పర్చేజ్ చేయాలనుకుంటుంది, వాళ్ళ యొక్క ట్రేడ్ అసెట్స్, లయబిలిటీస్, వర్క్ ఫోర్స్, ఆపరేటింగ్ సెగ్మెంట్స్ అన్నీ పర్చేజ్ చేయాలనుకుంటుంది. బట్ పేరోలు అకౌంటింగ్ని పర్చేజ్ చేయాలనుకుంటలేదు, కాస్ట్ సెంటర్ని పర్చేజ్ చేయాలనుకుంటలేదు. సో ఇప్పుడు కంపెనీ ఏ అనేది మొత్తం పర్చేజ్ చేయకుండా కొన్నింటిని పర్చేజ్ చేస్తుంది. అంటే ఏవైతే ప్రాసెస్ని పర్చేజ్ చేయడం లేదు, అవి పర్చేజ్ చేయకున్నప్పటికీ అవి ఎటువంటి అవుట్పుట్కి ఎటువంటి హెల్ప్ చేసేటివి కాదు కాబట్టి వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ కేస్ యాక్టివిటీస్ అండ్ అసెట్స్ విత్ ఇన్ ద ఆపరేటింగ్ సెగ్మెంట్ ఆర్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ మేనేజ్డ్ యాజ్ బిజినెస్ అండ్ సో కంపెనీ ఏ అకౌంట్ ఫర్ ద అక్విజిషన్ హ్యాస్ బిజినెస్ కాంబినేషన్. సో పేరోల్ అకౌంటింగ్ సెంటర్, పేరోల్ కానీ అకౌంటింగ్ సెంటర్ కానీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫీస్ ఫంక్షన్స్ కానీ నాట్ యూజ్ టు క్రియేట్ అవుట్పుట్ అండ్ సో జనరల్లీ నాట్ కన్సిడర్ హ్యాస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో అవుట్పుట్కి ఎటువంటి హెల్ప్ అనేది చేయవు కాబట్టి వాళ్ళని మనం ఎసెన్షియల్గా ఎలిమెంట్గా అసెసింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ యాక్టివిటీలో అండ్ బిజినెస్ సెట్ ఆఫ్ బిజినెస్ ఆర్ నాట్ అనే దానికి. నెక్స్ట్ మనం కంపెనీ ఏ ఉంది. సో కంపెనీ ఏ అనేది డెవలప్ చేసింది, నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్ని డెవలప్ చేసింది. ఇవి అన్ని షెల్ కంపెనీస్కి సంబంధించి. సో ఈచ్ విచ్ హోల్డ్ సింగిల్ డెవలప్మెంట్. వీళ్ళు ఒక్కొక్క సబ్సిడరీ ఒక్కొక్క డెవలప్మెంట్ని హోల్డ్ చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డెవలప్మెంట్ కంపెనీ ఏ అనేది సెల్ చేస్తుంది ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకుంటుంది, ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క సబ్సిడరీ కంపెనీని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయితేనే ఆ ప్రాజెక్ట్ని సేల్ చేసి వస్తుంది, ఈక్విటీ పోర్షన్ని సేల్ చేసి వస్తుంది. ఎందుకు సేల్ చేస్తుంది అంటే లోయర్ ట్యాక్స్ బర్డెన్ కోసం అప్లికబుల్ అవుతుంది కాబట్టి. కంపెనీ ఏ అనేది ప్లాన్ చేసింది ఒక డెవలప్మెంట్ చేయాలి లార్జ్గా, న్యూ రీటైల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ కావాలని. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే న్యూ కంపెనీస్ని ఇన్కార్పొరేట్ చేయకుండా ఆల్రెడీ ఈ షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది ఈ షెల్ కంపెనీస్ని పర్చేస్ చేస్తుంది. షెల్ కంపెనీస్ అంటే ఏమి, షెల్ కంపెనీస్ అంటే విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. సో జస్ట్ దే హ్యావ్ ఏ పేపర్ ఫార్మాట్. సో వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళకి పేపర్స్ ఉంటాయి, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటారు, వాళ్ళకి ఎంఓఏ ఉంటుంది, ఏఓఏ ఉంటుంది. బట్ యాక్చువల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఎక్కడ ఉండదు, అంటే ఎగ్జిస్టింగ్ ప్లేస్ అనేది ఉండదు, జస్ట్ వాళ్ళు పేపర్ ఫార్మాట్లో ఉంటుంది. ద షెల్ కంపెనీ డస్ నాట్ కంటైన్ అండ్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ అసెట్స్ అండ్ సో డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ బిజినెస్. సో అది బిజినెస్ కాన్స్టిట్యూట్ అనేది కాదు. కాన్సిక్వెంట్లీ కంపెనీ ఏ షుడ్ అకౌంట్ ఫర్ ది పర్చేస్ ఆఫ్ షెల్ కంపెనీ ఇన్ ద సేమ్ వే హ్యాస్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ న్యూ సబ్సిడరీ. ఎప్పుడైతే మనం న్యూ పర్చేస్ చేస్తామో, ఈ షెల్ కంపెనీని పర్చేస్ చేస్తే న్యూ బిజినెస్ని ఇన్కార్పొరేట్ చేసినట్ల, న్యూ సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేసినట్ల తీసుకోవాలి. ఎక్కడైతే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏవైతే కాస్ట్ ఇంకర్ అవుతామో ఇన్ అకార్డెన్స్ విత్ నేచర్ అప్లికబిలిటీ అక్కడ గుడ్ విల్ అనేది అరైజ్ కాదు. ఇక్కడ బిజినెస్ అక్విజిషన్ చేసినప్పుడు మాత్రమే గుడ్ విల్ అరైజ్ అవుతుంది అని చెప్పినాము. గుడ్ విల్ అసెట్ అక్విజిషన్ చేస్తే గుడ్ విల్ అనేది అరైజ్ కాదు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. సో కంపెనీ ఏ ఉంది, ఇది ఫార్మాటికల్ కంపెనీ అండ్ సిన్స్ ఇన్సెప్షన్ ద కంపెనీ హ్యాడ్ బీన్ కండక్టింగ్ ఇన్ హౌస్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో వీళ్ళు R&D వాళ్ళ
బిజినెస్లోనే పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళకి స్కిల్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది. రీసెంట్లీ అప్లైన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది అప్లైన్ చేసినారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేటెంట్ ఓవర్ సర్టన్ డ్రగ్స్కి సంబంధించి. కంపెనీ హ్యాస్ production plant that has recently obtained regulatory approvals. However, the company is not earned any revenue so far and does not have any customer contact for sale of goods. Company B acquires Company A. సో కంపెనీ బి ఏం చేసింది, కంపెనీ బి అనేది కంపెనీ ఏని అక్వైర్ చేసింది. సో కంపెనీ ఏ అనేది కాన్స్టిట్యూట్ అవుతుంది బిజినెస్కి సంబంధించి. బట్ ఏమంటే కంపెనీ ఏ అనేది ఇంతవరకు ₹1 కూడా జనరేషన్ అనేది చేయలేదు. ఇప్పుడు కాన్స్టిట్యూట్ అవుతుంది అంటే ఎస్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఎందుకు, మనకి ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఉంటే చాలు, అవుట్పుట్ అనేది ఏమో అవసరం లేదు. ఇన్పుట్ అండ్ సబ్స్టాంటివ్ ప్రాసెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలని చెప్పినాము. సో యాజ్ పర్ దట్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్డ్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏమి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఉంటే చాలు. ఇక్కడ ప్రాసెస్కి సంబంధించి స్కిల్ వర్క్ ఫోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఐపీఎస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అలాంగ్ విత్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ కాన్స్టిట్యూట్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ 103 ప్రకారంగా చూసుకుంటే. అండ్ వెన్ సెడ్ ఇన్పుట్ and process applied integrated set, the company A will be capable of producing output. Fact of the company A currently does not have revenue, not relevant to analysis of definition of business under India AS 103. So basis this, presume that the company A would have been to obtain access to customer that will purchase output. The present case can be said to constitute a business 103 as per 103. ఇప్పుడైతే మనం కంపెనీ ఏ అనేది వాళ్ళ కస్టమర్స్ని సపరేట్గా యాప్టెన్ చేసుకోవచ్చు, వీళ్ళే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు ఒక బిజినెస్ ఉందంటే మన బిజినెస్కి డిఫరెంట్ కస్టమర్స్ అనేవి ఉంటారు, మనం ఎగ్జాక్ట్గా వాళ్ళ కస్టమర్ని తీసుకోవాలనేది ఎటువంటిది ఉండదు. నెక్స్ట్ కంపెనీ 3 ప్రకారం, ఇల్లుస్ట్రేషన్ 3 ప్రకారంగా కంపెనీ ఏ ఉంది, రెవెన్యూ కాంటాక్ట్ అండ్ సేల్ ఫోర్స్ సచ్ ఆఫ్ ద కంపెనీ బి అక్వైర్ ఆల్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ అదర్ దెన్ సేల్ ఫోర్స్, దెన్ వెదర్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఈజ్ మెట్, బిజినెస్ని మెట్ అవుతామా లేదా. సో సేల్ ఫోర్స్ ఈజ్ నాట్ బిన్ టేక్ ఓవర్. హౌఎవర్ ఇఫ్ ద మిస్సింగ్ ఇన్పుట్, ఏది ఇక్కడ మనకి ఇన్పుట్ ఏది మిస్ అవుతుంది, సేల్ ఫోర్స్ అనేది ఇంప్లై అవుతుంది, కెన్ బి ఈజీలీ రిప్లికేటెడ్ ఆర్ అబ్టైన్డ్ బై మార్కెట్ పార్టిసిపెంట్ టు జనరేట్ అవుట్పుట్స్. సో ఇట్ మే బి కన్క్లూడెడ్ కంపెనీ ఏ ఈజ్ అక్వైర్డ్ బిజినెస్. సో కంపెనీ ఏ అనేది బిజినెస్ని పర్చేస్ చేసినట్టు తీసుకోవచ్చు, మార్కెట్ పార్టిసిపెంట్స్ టు జనరేట్ అవుట్పుట్కి సంబంధించి. సో ఇట్ మే బి కన్క్లూడెడ్ దట్ కంపెనీ ఏ హ్యాస్ అక్వైర్డ్ బిజినెస్. ఫర్దర్ ఇఫ్ కంపెనీ బి ఈజ్ ఆల్సో ఇన్ టు సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్, then the existing share force of the company B may also be relevant to mitigate the missing input. సో వీళ్ళు మిటిగేట్ చేసుకోవచ్చు, వీళ్ళ యొక్క ఓన్ కస్టమర్స్తో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి కొత్త కస్టమర్స్ని తీసుకోవచ్చు. సో మిటిగేట్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది బిజినెస్. నౌ అక్విజిషన్ మెథడ్లో సో కీ స్టెప్స్ ఏముంటాయి అక్విజిషన్ మెథడ్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్వైరర్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి, అక్విజిషన్ డేట్ అనేది ఐడెంటిఫై చేయాలి, వాటి తర్వాత మెజర్ చేయాలి మనకున్న ఐడెంటిఫైయబుల్ అసెట్స్ ఏమున్నవి అండ్ లయబిలిటీస్ ఏమున్నాయి, ఎన్సిఐ ఏమున్నవి అనేది చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వాటి తర్వాత రికగ్నైజ్ చేయాలి గుడ్ విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేజ్ అనేది. సో అక్వైరర్ ఎవరు, అక్వైర్ చేసిన ఏది ఎవరు, అండ్ ఆ అక్వైర్ చేసిన అసెట్స్ లయబిలిటీస్ ఏమి, అండ్ అబో అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఏమున్నవి, అండ్ గుడ్ విల్ ఆర్ గెయిన్ అండ్ బార్గెన్ పర్చేస్ ఏముందని చెక్ చేసుకోవాలి. సో అక్వైరింగ్ ఎంటర్ప్రైజెస్ ఎవరు అంటే ఆ పర్సన్ అక్వైర్ చేసిన పర్సన్కి సంబంధించి. అక్వైర్ చేసిన అనేది ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే మనకి కంట్రోల్ అనేది తీసుకుంటామో అప్పుడు, ఎప్పుడైతే కంట్రోల్ని అప్లై చేస్తామో అప్పుడు. కంట్రోల్ అనేది ఎట్లా తెలుసుకోవాలి అంటే యాజ్ పర్ ఇండియా 110కి పోవాలి, అంటే కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనం కంట్రోల్ గురించి డిస్కషన్ చేస్తాము. అక్కడ ఏం చెప్తుంది, కంట్రోల్ అంటే ఒక పర్సన్ కంట్రోల్ ఉందని చెప్పడానికి 3 తీసుకోవాలి. ఒకటి పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో ఇన్వెస్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నామో ఆ పర్సన్ పైన మనకి పవర్ ఉండాలి, అండ్ మనం ఎక్స్పోజ్ చేయగలగాలి, ఆర్ రైట్ అనేది ఉండాలి ఏదానిపైన, వేరియబుల్ రిటర్న్ పైన. నీకు మంత్లీ 5 lakhs ఇస్తాము అన్నాం అనుకోండి, సో అది ఫిక్స్డ్ ఇన్కమ్ అవుతుంది. నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండకూడదు, వేరియబుల్ రిటర్న్ అనేది ఉండాలి. ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ విత్ ద ఇన్వెస్టీకి సంబంధించి. అబిలిటీ టు యూజ్ దిస్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో నాకు ఏదైతే పవర్ ఉందో దాన్ని నేను యూజ్ చేయగలగాలి, ఇన్వెస్ట్ టు ఎఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రిటర్న్. అండ్ అడిషనల్ వాటితో పాటుగా నాట్ డిపెండ్ ఓన్లీ ఓటింగ్ రైట్స్, అంటే కంట్రోల్ అనేది ఓన్లీ ఓటింగ్ రైట్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి ప్రకారమే కాదు, మనం అనదర్గా ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఉందా అనేది చూసుకోవాలి. ఆర్ మనకు లేదు, రైట్స్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్స్ వేరే పర్సన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు ఏమన్నా ఒక గ్రూప్ ఆఫ్ పర్సనా, సింగిల్ పర్సనా అనేది చూసుకోవాలి.
ఆర్ అదర్ కాంట్రాక్చువల్ రైట్స్ ఏమున్నాయి అదే ఇన్వెస్టర్కి సబ్స్టాంటివ్ నేచర్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము అనుకుంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి సంబంధించి ఇంకొక పర్సన్ అనుకో, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు లవర్స్ అనుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, సో ఏ మేల్ ఫీమేల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి సంబంధించి. సో ఇప్పుడు ఇక్కడ లవ్ చేసినప్పుడు పవర్ అనేది ఉంటుందా? ఎస్, ఒక పర్సన్ని డామినేట్ చేసే పవర్ అనేది వస్తుంది. సో మేబీ డామినేట్ చేయొచ్చు, పవర్ అనేది ఉంటుంది. అండ్ రిటర్న్ ఏదైతే వస్తుందో ఇది శాలరీ ఇన్కమ్ కానీ, సో పర్సన్కి వచ్చే అమౌంట్ ఈ పర్సన్ తీసుకునే కేపబిలిటీ ఉంటుందా? ఎస్, షాపింగ్ చేసేది వీళ్ళే కాబట్టి. అండ్ అబిలిటీ టు యూజ్ ఇట్స్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టర్ టు అఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రిటర్న్. సో ఏవైతే పవర్ వచ్చిందో ఈ పవర్ని డైరెక్ట్గా కాకుండా, అంటే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చెప్పడం, ఎక్కడ పర్చేజ్ చేయాలనేది చెప్పడం, అంత పవర్స్ ఉంటాయా? ఎస్, పవర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? పవర్ అనేది ఉండాలి, పవర్ వచ్చేసింది. అండ్ వేరియబుల్ రిటర్న్ అంటే శాలరీ వచ్చే అమౌంట్ మొత్తం వీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకునే ఛాన్సెస్ వస్తుంది. అండ్ ఈ పవర్ని వీళ్ళు యూజ్ చేయొచ్చు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశాని ఎల్ఐసి కట్టమన్నా కదా, స్కూల్ ఫీ కట్టాలి. సో వీళ్ళకి పవర్ అనేది ఉంటుంది ఇన్వెస్టర్కి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఉండాలి. ఆర్ మనకి లేకుంటే నాన్ కంట్రోలింగ్ షేర్ హోల్డర్స్కి ఎవరున్నారు వాళ్ళ యొక్క రైట్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ అదర్ కాంట్రాక్చువల్ రైట్స్ ఏమున్నాయి ఇన్వెస్టర్కి సంబంధించి సబ్స్టాన్షియల్ నేచర్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ కంట్రోల్ అసెస్మెంట్ చేసుకుంటే డీటెయిల్గా కంట్రోల్కి సంబంధించి పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ అప్టైన్ చేసుకొనిక కంట్రోల్ అప్టైన్ చేసుకొనిక ఓటింగ్ రైట్స్ ఒకటే కాదు చూసుకోవాల్సినది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండికేటర్ ఆఫ్ కంట్రోల్, మనకు మోర్ దెన్ 50% ఓటింగ్ రైట్ ఉందనుకో, ఎస్ వీ హ్యావ్ కంట్రోల్. ఆర్ పవర్ టు అపాయింట్ అండ్ రివ్యూ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో నాకు లేదు, బట్ నా పర్సన్కి నేను డైరెక్టర్స్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పినట్లనే వింటారు. సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరు, మనం గర్ల్ అన్నాము, ఇక్కడ మేల్ పర్సన్ అన్నాము. ఈ మేల్ పర్సన్ కంపల్సరీ ఈమె చెప్పినట్లు వినాలా? ఎస్, వినాల్సి ఉంటుంది. సో ఈమెకి డైరెక్ట్ పవర్ లేదు, బట్ ఈ పవర్ ఉన్న పర్సన్స్ అపాయింట్ చేయనీక, పవర్ ఉన్న పర్సన్స్ రిమూవ్ చేయనీక పవర్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు కూడా కంట్రోల్ ఉన్నట్లే. ఇన్వెస్టర్ హ్యావ్ కరెంట్లీ ఎక్సర్సైజబుల్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్. సో పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటే నాకు రైడ్ అనేది వస్తుంది, జస్ట్ కొంత అమౌంట్ని పే చేస్తే, ఒక 50 రూపీస్ పేమెంట్ చేస్తే, అంటే ఇన్నెగ్లిజిబుల్ అమౌంట్ అనేది పేమెంట్ చేస్తే నాకు టైం అనేది ఉంది. అట్లాంటి కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తానంటే కంపెనీ పి అనేది ఉంది. అండ్ కంపెనీ పి అనేది టెక్స్టైల్ బిజినెస్ అక్వైర్ చేసింది. ఎంత? 40,000 ఈక్విటీ షేర్స్ని అక్వైర్ చేసింది. అక్వైర్ చేసినప్పుడు అండ్ ఆ కంపెనీ ఏ కంపెనీకి సంబంధించి ఎక్స్ కంపెనీకి సంబంధించి వాళ్ళు అక్వైర్ చేసినది. అండ్ అక్వైర్ చేసినప్పుడు ఈ 40,000తో వాళ్ళకి అడిషనల్గా అండ్ ఒక 25,000 షేర్స్ని పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ షేర్స్కి సంబంధించి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఎనీ టైంలో 12 మంత్స్లో. అండ్ ఎక్సర్సైజ్లో చేసుకోవడానికి ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రీమియంని పే చేస్తే చాలు. అండ్ ఇక్కడ 40,000 మనోడు పీకి తీసుకుంటే అండ్ ఇంకొక 60,000 ఉంటుంది కదా, ఆ 60,000 వచ్చేసి 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరికి వచ్చేసి 35,000 ఉంది, ఇంకొకరికి వచ్చేసి 25,000 ఉంది. ఓకే, ఈ వీళ్ళకి కూడా అడిషనల్గా అంటే మనకు ఓటింగ్ రైట్ ఎట్లయితే ఇచ్చినారో అడిషనల్గా వీళ్ళు ఒక 2,000 షేర్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పీకి సంబంధించి కంట్రోల్ ఉందా అనేది చూసుకోవాలి. సో టోటల్గా 1 lakh అనేది ఉంది. సో 1 lakhలో మనోని పొజిషన్ ఏమి 40,000 సారీ పి 40,000 యాజ్ అండ్ డేకి సంబంధించి అండ్ టోటల్గా ఉండేది 1 lakh. సో ఇట్లా చూసుకుంటే మనకి లేదు అని చెప్పవచ్చు. బట్ మనం ఓన్లీ 40,000 చూస్తామా? నో 40,000 ఒకటే చూడకూడదు. ప్లస్ నాకు ఒక 25 ఉంది. సో అంటే నాకు 65 ఉన్నట్లు. సో 65 నాకు ఉన్నట్లు. అండ్ 65 నాకు ఉంది. అండ్ వీళ్ళకి ఎంత అవుతుంది? 60 అవుతుంది, రెండింటికి కలుపుకుంటే. సో నాకే ఎక్కువ ఉంది కదా. సో అంటే పీకి కంట్రోలింగ్ పవర్ అనేది ఉంది. ఎప్పుడు ఇతను ఎక్సర్సైజ్ చేసుకొని వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోకుంటే.
ఓకే, వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోకుంటే మనకు ఉంది, వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? ఎస్. ఒకవేళ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నారు అనుకోండి, ఎంత వస్తుంది వీళ్ళకి? 2000 అంటే 60 వచ్చేసి 64 అవుతుంది. 64 అవుతారో పర్సన్కి ఉంటుంది, నాకు 65 అంటే పీక్ వచ్చేసి. సో ఇప్పటికి కూడా నాకే ఎక్కువ ఉంది, అంటే పీకే ఎక్కువ ఉంది. సో పీకి కంట్రోలింగ్ పవర్ అనేది ఉంది అని చెప్తాము. సో అదే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో అసెసింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్కి నాట్ కన్సిడర్ 40,000 బట్ ఆల్సో ఆప్షన్ టు అనదర్ 25,000. ఆ 25,000 అనదర్ ఏదైతే ఉందో దాన్ని నేను పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అని అంటాము. సో స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఆప్షన్ని తీసుకోవడానికి, అండ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, కరెంట్లీ ఎక్సర్సైజబుల్ ఏముంది, నాట్ రిక్వైర్డ్ టు కండిషన్స్ ఏమున్నవి, అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఓనర్షిప్ అనేది కంట్రోలింగ్ పోర్షన్కి సంబంధించి మోర్ దెన్ 50% ఉందా లేదా బిఫోర్ కన్సిడరింగ్ ద పొటెన్షియల్ ఓటింగ్ రైట్కి సంబంధించి. ఆల్సో అదర్ షేర్ హోల్డర్స్కి కూడా పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఉంటే ఆల్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే స్టిల్ మనకి మెజారిటీనే ఉన్నట్లు. ఎందుకు? 65,000 మనది కాబట్టి వాళ్ళది అందరూ యాక్సెప్ట్ చేసే 64,000 వాళ్ళకి అవుతుంది. వితౌట్ ఆప్షన్ అయితే వాళ్ళకి 60,000 అవుతుంది. అప్పటికి కూడా మనమే P% ఎక్కువ ఉన్నారు కాబట్టి P హ్యావ్ అక్విజిషన్ 40,000 అండ్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్. సో ఇట్ ఆప్టైన్ ద కంట్రోల్ ఆఫ్ కంపెనీ ఎక్స్లో కంట్రోల్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్, అక్విజిషన్ త్రూ పేమెంట్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇంకరింగ్ లయబిలిటీస్. సో మనం చెప్పినాము, మనం అక్విజిషన్ చేసేటప్పుడు క్యాష్ని పేమెంట్ చేయొచ్చు, లయబిలిటీని ఇంకర్ కావచ్చు అనేది, ఆర్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఈక్విటీ ఇంట్రెస్ట్ని నేను పర్చేజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ చెప్తా చూడండి. 5th వీరా లిమిటెడ్ ఉంది అండ్ జీరా లిమిటెడ్, ఇక్కడ ఏం చెప్తారంటే వీరా లిమిటెడ్ ఉంది అండ్ జీరా లిమిటెడ్ ఉంది. సో ఈ రెండు బిజినెస్లు కలిపి ఏమనుకుంటున్నా అంటే మనం ఇంకొక బిజినెస్ని పెడదాం అనుకుంటున్నాం, ఇంకొక బిజినెస్తో మెర్జ్ అవుతున్నాం. మీరా బిజినెస్ ఏం చేసిందంటే ఒక 100 షేర్స్ని ఇష్యూ చేసింది. వీళ్ళలో 100 షేర్స్ వచ్చేసి వీరాకి ఇష్యూ చేసింది, అండ్ తర్వాత 50 షేర్స్ వచ్చేసి జీరాకి ఇష్యూ చేసింది. సో అట్లా ఇష్యూ చేసింది. అండ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఫర్దర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్ట్ రిలేటివ్ ఫేర్ వాల్యూ బిఫోర్ కన్సిడరింగ్ ఆల్సో రెస్పెక్టివ్ కంపెనీస్ ఓటింగ్ రైట్స్ ఆఫ్. సో వీటి ప్రకారంగా అంటే ఇప్పుడు ఓటింగ్ రైట్స్లో వీరాకి ఎక్కువ ఉన్నాయి. సో వీరా గాట్ ద కంట్రోల్ ఇన్ మీరా, అది మనం చెప్పాలి. ఇండియాస్ బిజినెస్ కాంబినేషన్ ప్రకారంగా చూసుకుంటే ఎందుకు ఎంత అవుతుంది ఇక్కడ 1 + 50 అంటే 1,50,000 అవుతుంది. సో 100 డివైడెడ్ బై 150 తీసుకుంటే 67% వస్తుంది, అండ్ 50 డివైడెడ్ బై 150 తీసుకుంటే 33% వస్తుంది. సో కంట్రోలింగ్ పొజిషన్ అనేది ఉంది వీరాకి సంబంధించి. ఇండియాస్ 103 బిజినెస్ కాంబినేషన్ ఎఫెక్టెడ్ ప్రైమర్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ ఇంట్రెస్ట్. ఎక్స్చేంజ్ చేసినాము, అక్వైరర్ వచ్చేసి ఇష్యూ చేసినాడు ఈక్విటీ ఇంట్రెస్ట్ని. హవెవర్ బిజినెస్ కాంబినేషన్లో కొన్ని కేసెస్లో రివర్స్ అక్విజిషన్ అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఇష్యూయింగ్ ఎంటిటీ ఈజ్ ద అక్వైరీ అవుతుంది. సో ఇష్యూయింగ్ ఎంటిటీనే అక్వైరీ అవుతుంది. ఎవరు ఇష్యూయింగ్ ఎంటిటీ? మీరా లిమిటెడ్. సో మీరా లిమిటెడే ఇష్యూ చేసి మీరా లిమిటెడే అక్వైరీ అయిపోతుంది. అండ్ అదర్ పర్మనెంట్ ఫ్యాక్టర్ అండ్ సర్కమ్స్టెన్సెస్ షల్ ఆల్సో కన్సిడర్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద అక్వైరర్ ఇన్ ద బిజినెస్ కాంబినేషన్ ఎఫెక్టెడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఈక్విటీ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి? రిలేటివ్ ఓటింగ్ రైట్స్ ఏమున్నాయి, కంబైన్ ఎంటిటీకి సంబంధించి ఆఫ్టర్ బిజినెస్ కాంబినేషన్ అనేది చెక్ చేసుకోవాలి. రిలేటివ్ ఓటింగ్ రైట్స్ ఆఫ్టర్ కన్సిడర్ చేసిన తర్వాత వీరాకి ఎంత వచ్చినాయి? 1 lakh వచ్చింది. వీరా ఇంకొక జీరాకి వచ్చేసి ఓన్లీ 50,000 వచ్చినాయి. సో అది పోస్ట్ బిజినెస్ కాంబినేషన్కి సంబంధించి ఎంత రిటైన్ చేసినాయో, ఎంత ఓనర్షిప్ ఉంది, ఎంత రిసీవ్ చేసుకున్నారో, లార్జ్ పోర్షన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారో అనేది చూసుకోవాలి. కంబైన్ ఎంటిటీలో లార్జ్ పోర్షన్ ఎవరు రిసీవ్ చేస్తున్నాడు? వీరా రిసీవ్ చేస్తున్నాడు. సో అక్వైరర్ షెల్ బి ద ఎయిదర్ ద కంబైనింగ్ ఎంటిటీ వీరా ఆర్ జీరా. ఓనర్స్ రిటైన్ ఆర్ రిసీవ్స్ లార్జ్ పోర్షన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారని చూసుకోవాలి. సో వీరా లిమిటెడ్ లార్జ్ పోర్షన్ని తీసుకున్నాడు అండ్ మీరాలో. సో వీరా లిమిటెడ్ అక్వైరర్ అవుతారు యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియాస్ 103 ప్రకారంగా. అండ్ లార్జ్ మైనారిటీ ఓటింగ్ రైట్స్ వచ్చినాయి అనుకోండి కంబైన్ ఎంటిటీలో, ఇఫ్ నో ఓనర్ ఆర్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ ఓనర్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఓటింగ్ రైట్స్ అనేది చెక్ చేసుకోవాలి. కంపెన్సేషన్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఏమైనా ఉందా కంబైన్ ఎంటిటీలో, వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ సీనియర్ మేనేజ్మెంట్కి కాంపెన్సేషన్స్ ఏమైనా పే చేస్తున్నామా కంబైన్ ఎంటిటీలో, వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ చేస్తున్నామా ఈక్విటీ ఇన్వెస్టర్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ టర్మ్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి. అక్వైరర్ యూజ్ చేసి యాజ్ యూజువల్ ఇది కంబైనింగ్ ఎంటిటీ అయి ఉంటారు. అండ్ ఇక్కడ
ఎగ్జాంపుల్ 8 and 9 ఏం చెప్తానంటే కంపెనీ ఏ ఉంది, ఓకే, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి ఉంది. వీళ్ళు వచ్చేసి ఆపరేట్స్ ఇన్ పవర్ ఇండస్ట్రీ అండ్ బోత్ ఎంటిటీస్ ఆర్ ఆపరేటింగ్ ఎంటిటీస్. కంపెనీ ఏ హ్యాస్ మచ్ లార్జర్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ దెన్ కంపెనీ బి. సో కంపెనీ ఏకి వచ్చేసి ఆపరేషన్స్ అనేది పెద్ద ఉన్నాయి. సో ఇది పెద్ద బిజినెస్ అనుకుందాం. అండ్ తర్వాత కంపెనీ బి మర్జెస్ విత్ కంపెనీ ఏ సచ్ దట్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ బి వుడ్ రిసీవ్ ఈక్విటీ షేర్స్. సో వీటితో మెర్జ్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని షేర్స్ ఉంటే 1 షేర్కి 1 షేర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ వాటి తర్వాత ఆఫ్టర్ డిశ్చార్జ్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ మొత్తం ఎంత ఇష్యూ చేసినాము, 20% కాంప్రమైజ్ చేసినాము ఇష్యూడ్ క్యాపిటల్ కంబైన్ ఎంటిటీలో. అంటే ఇప్పుడు 80% వీళ్ళు 20% వీళ్ళు ఉన్నారు. సో అంటే వాళ్ళు ఈక్విటీ పొజిషన్ అంటే కంట్రోల్ పొజిషన్ని లాస్ కాలేదు కంపెనీ ఏ అనేది. సో దిస్ ట్రాన్సాక్షన్ కంపెనీ ఏ వచ్చేసి ఎవరైతే లార్జ్ పొజిషన్ ఉన్నారో వాళ్ళే కాబట్టి కంపెనీ ఏనే అక్వైర్ అవుతుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ ఇండియాస్ 103. దిస్ ఈస్ బికాస్ బై మెర్జింగ్ ద ఎంటైర్ షేర్ హోల్డింగ్ ఆఫ్ కంపెనీ బి కంపెనీ ఏ హ్యాస్ అక్వైర్డ్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ బి పైన. అండ్ ఫర్దర్ ద షేర్ హోల్డర్స్ వైల్ కంపెనీ బి డస్ నాట్ అబ్టైన్ కంట్రోల్ ఓవర్ కంపెనీ బి అన్ అకౌంట్ ఆఫ్ షేర్స్ రిసీవ్ పార్ట్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్. జస్ట్ 20% రిసీవ్ చేసుకున్నంత మాత్రాన కంట్రోల్ వచ్చినట్లు కాదు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే సేమ్ క్వశ్చనే, సేమ్ ఎగ్జాంపుల్, బట్ ఏమంటే ఒక షేర్కి 10 షేర్లు రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ అంటే మెర్జ్ అయిపోయిన తర్వాత ఏ అనేది 30% హోల్డ్ చేస్తుంది, బి అనేది 70% హోల్డ్ చేస్తుంది. అంటే కంట్రోలింగ్ వచ్చింది. అప్పుడు కంపెనీ బి అనేది అక్వైర్ అవుతాయి ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్కి. దిస్ ఈజ్ ఆఫ్టర్ మెర్జర్ షేర్ హోల్డర్ ఆఫ్ ఎర్చువల్ కంపెనీ బి హ్యాస్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అండ్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది కంపెనీ కంబైన్ ఎంటిటీకి సంబంధించి. సో సబ్స్టాన్స్ అనేది చూసుకోవాలి. కంపెనీ బి అనేది అక్వైర్డ్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ ఏకి సంబంధించి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ కంపెనీ బి అనేది కన్సిడర్ హ్యాస్ అక్వైరర్ ఫర్ అకౌంటింగ్ పర్పస్ కోసం మాత్రమే. అకౌంటింగ్ అక్వైరర్, లీగల్ పర్పస్ కోసం అయితే కంపెనీ ఏనే acquirer అవుతుంది. అండ్ అప్రాప్రియేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్వైరర్ ఈజ్ రెలవెంట్ యాట్ ద నెట్ అసెట్స్ ఆఫ్ అకౌంటింగ్ అక్వైరీ ఈజ్ రికగ్నైజ్ అట్ ఫేర్ వాల్యూ. సో మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి, ఫేర్ వాల్యూతో రికగ్నైజ్ చేయాలి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6లో ఏం చెప్తారు, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఏ కంపెనీ, కంపెనీ ఏబిసి లిమిటెడ్ అనేది ఉంది. అండ్ ఈ కంపెనీ అనేది ఇన్కార్పొరేటెడ్ కంపెనీ సూపర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసింది. అంటే ఎందుకోసం ఇన్కార్పొరేట్ చేసింది, ఈ సూపర్ కంపెనీ అనేది ఒక 100% హోల్డింగ్ పర్చేయాలి ఫోకస్ కంపెనీలో 100%. సో ఓకే, నౌ ఈ కంపెనీకి అంటే సూపర్కి సంబంధించి అమౌంట్ అనేది లేదు కాబట్టి ఇదేం చేస్తుందంటే XYZ బ్యాంక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది కమర్షియల్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి. ఓకే, అండ్ ద లోన్ ఫండ్ ఆర్ యూజ్డ్ బై సూపర్ టు అక్వైర్ ఎంటైర్ ఓటింగ్ షేర్స్ ఆఫ్ ఫోకస్ లిమిటెడ్. సో 100% తీసుకుంది కాబట్టి 100% ఓటింగ్ షేర్ అనేది వస్తుంది ఫోకస్ లిమిటెడ్లో. సూపర్ లిమిటెడ్ అబిలిటీ టు ఎలెక్ట్ ఆర్ అపాయింట్ రిమూవ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్. సూపర్ లిమిటెడ్కి ఏమి ఎలెక్ట్ చేయొచ్చు, అపాయింట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఫోకస్ లిమిటెడ్. సో మొత్తం పవర్స్ అనేది సూపర్ లిమిటెడ్కి ఉన్నాయి. మేనేజ్ చేసే పవర్ కూడా ఉంది అండ్ డామినేట్ చేస్తుంది మేనేజ్మెంట్ ఫోకస్కి సంబంధించి. అంటే సూపర్కి సంబంధించి కంట్రోల్ అనేది వచ్చినట్లనే. అక్వైరర్ ఎవరైతారో సూపర్ అవుతారు. సో ఇన్ ద కేసులో ఈచ్ బిజినెస్ కాంబినేషన్లో వన్ ఆఫ్ ద కంబైనింగ్ ఎంటిటీ షిల్ ఐడెంటిఫై ద అక్వైరర్. సో కంపెనీ ఇక్కడ గైడెన్స్ ప్రకారంగా 110 ప్రకారంగా కంట్రోల్ అనేది డిఫైన్ చేసినాము. అక్కడ ఐడెంటిఫై చేయాలంటే అక్వైరర్ అదర్ ద ఎంటిటీ అప్టెన్ కంట్రోల్ ఆఫ్ అనదర్ ఎంటిటీ కాల్ అక్వైరీ అంటాము. సో అక్వైరీ పైన ఎవరైతే కంట్రోల్ తీసుకుంటామో వాళ్ళని మనం అక్వైరర్ అంటాము. ఇవి బిజినెస్ కాంబినేషన్ హ్యాస్ అక్కర్డ్ but applying the guidance in Indas 110 does not clearly indicate which is the combining entity in the acquirer. The factors Indas 103 shall be considered in making the determination. సో ఏ ఉంది, ఎస్ ఉంది, ఎఫ్ ఉంది అని చెప్పినా కంట్రోలింగ్ ఎంటిటీ అనేది ఎవరు చెప్పలేదు, మనం కన్సిడర్ చేయాలి. సో బిజినెస్ కాంబినేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. ప్రైమరీగా ఏం చేసినారు, ఎక్స్చేంజ్ చేసినారు ఈక్విటీ ఇంట్రెస్ట్ని. అక్వైరర్ వచ్చేసి అది యూజువల్లీ ఎంటిటీ అనేది ఇష్యూ చేసింది ఈక్విటీ ఇంట్రెస్ట్కి. అవర్ సమ్ బిజినెస్ కాంబినేషన్లో కామన్లీ రివర్స్ అక్విజిషన్ కూడా ఉంటుంది. సో ద ఇష్యూయింగ్ ఎంటిటీనే ఎంటిటీ ఆఫ్ ద అక్వైరీ. సో అదర్ పర్మనెంట్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని కన్సిడర్ చేసి ఐడెంటిఫై చేయాలి అక్వైరర్ని ఇన్ బిజినెస్ కాంబినేషన్లో ఎఫెక్టింగ్ ఎక్స్చేంజ్ ఇంట్రెస్ట్ ఎవరున్నారు అనేది. వాటికి సంబంధించి మనం ఏం చూడమని చెప్పినాము, ఓటింగ్ రైట్స్ని చూడాలని చెప్పినాము. అండ్ ఎప్పుడు ఆఫ్టర్ బిజినెస్ కాంబినేషన్కి సంబంధించి ఎవరికి ఓటింగ్ రైట్ అనేది సబ్స్టాన్షియల్ ఓటింగ్ రైట్ అనేది ఎవరికి వచ్చింది, హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చినవి, ఓటింగ్ రైట్స్ కంబైన్ ఎంటిటీ ఇన్ డిటర్మైనింగ్ విచ్ గ్రూప్ ఆఫ్ ఓనర్స్ రిటైన్ చేసినారు ఆర్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు లార్జ్ పోర్షన్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ అనేది చూసుకోవాలి. లార్జ్ పోర్షన్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ని వాళ్ళు ఎట్లా తీసుకోవచ్చు,
బేస్డ్ ఆన్ స్పెషల్ ఓటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఆర్ ఆప్షన్స్ కానీ వారెంట్స్ కానీ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్తో కానీ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లార్జ్ మైనారిటీ ఓటింగ్ ఇంట్రెస్ట్ ఏమన్నా వచ్చిందా కంబైన్ ఎంటిటీకి, నో అదర్ వేరే ఓనర్స్ ఎవరు లేరు అంటే సిగ్నిఫికెంట్ ఓటింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకే ఉంది. అదర్ వాళ్ళంతా డిఫరెంట్ పర్సన్ ఉన్నారు అండ్ నెగ్లిజిబుల్ కంట్రోల్ అనేది వాళ్ళకు ఉంది. ఆర్ కంపోజిషన్ ఆఫ్ గవర్నింగ్ బాడీ కంబైన్ ఎంటిటీ చెక్ చేసుకోవాలి. సీనియర్ మేనేజ్మెంట్కి ఏమన్నా పేమెంట్ చేస్తున్నామా, టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ ఏముంది చెక్ చేసుకోవాలి. సో కీ డ్రైవర్స్ అన్ని చూసిన తర్వాత వాటన్నిటిని చూసిన తర్వాత ఇక్కడ బిహాఫ్ ఆఫ్ న్యూ ఎంటిటీ ఫామ్ చేసినాము అండ్ ఐడెంటిఫై చేసినాము బిజినెస్ అనేది అక్వైర్ చేసినట్లు. ఏది ఫోకస్ లిమిటెడ్ అనేది ఇంకొక సూపర్ లిమిటెడ్ అనేది ఫోకస్ లిమిటెడ్ని పర్చేజ్ చేయడము. అండ్ సూపర్ లిమిటెడ్ హ్యాస్ అబిలిటీ టు ఎలెక్ట్, వీళ్ళకి పవర్ ఉంది, ఎలెక్ట్ చేసే పవర్, అపాయింట్ చేసే పవర్, రిమూవ్ చేసే పవర్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీకి సంబంధించి ఫోకస్కి అండ్ అబిలిటీ టు డామినేట్ చేయగలుగుతుంది ఫోకస్. సో అకార్డింగ్లీ సూపర్ లిమిటెడ్ ఐడెంటిఫైడ్ యాజ్ అక్వైరర్ అన్లెస్ దే ఆర్ కండిషన్ టు కన్క్లూడ్ టు ద కాంట్రరీ ఏమన్నా ఉంటే తప్ప. నెక్స్ట్ అక్విజిషన్ ఇన్వాల్వింగ్ షెల్ కంపెనీ అండ్ రివర్స్ అక్విజిషన్. సో షెల్ కంపెనీస్ అంటే ఏం చెప్పినాము, డాక్యుమెంటెడ్ కంపెనీస్ విచ్ డస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్, దే ఆర్ ఇన్ ఓన్లీ, దే హ్యావ్ దేర్ ఓన్ వెబ్సైట్, దే హ్యావ్ దేర్ ఓన్ పేపర్, దే హ్యావ్ దేర్ ఓన్ డాక్యుమెంట్స్ ఎంఓఏ ఏఓఏ, బట్ వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అక్విజిషన్ అంటే సమ్టైమ్స్ అకర్ వెన్ ప్రైవేట్ ఆపరేటింగ్ ఎంటిటీ వాంట్స్ టు బికమ్ పబ్లిక్ ఎంటిటీ బట్ డస్ నాట్ వాంట్ టు రిజిస్టర్ ఈక్విటీ షేర్స్. టు అకాంప్లిష్ దట్ ప్రైవేట్ ఎంటిటీ విల్ అరేంజ్ ఫర్ పబ్లిక్ ఎంటిటీ టు అక్వైర్ ఇట్స్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎంటిటీ. సో ప్రైవేట్ కంపెనీ అనేది ఐపీఓకి పోయింది అనుకోండి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి పోయింది అనుకోండి, ఈక్విటీని షేర్ చేసేటప్పుడు ఒకవేళ మెజారిటీ షేర్ని షేర్ చేస్తుందా, కొంచెం షేర్ని షేర్ చేస్తుందా అనేది చూసుకోవాలి. ఈక్విటీ పోర్షన్ అనేది ఎవరైతే పర్చేజ్ చేస్తారో అండ్ వాళ్ళు పబ్లిక్ అనే వాళ్ళు ఓనర్స్ అవుతారు. అండ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద పబ్లిక్ ఎంటిటీ ఈజ్ లీగల్ అక్వైరర్, పబ్లిక్ వచ్చేసి లీగల్ అక్వైరర్ అవుతారు బికాస్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఇట్స్ ఈక్విటీ ఇంట్రెస్ట్. అండ్ ప్రైవేట్ ఎంటిటీ అయితే వచ్చిందో వాళ్ళు లీగల్ అక్వైర్ అవుతారు బికాస్ ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ ఈక్విటీ ఇంట్రెస్ట్ వర్ అక్వైర్డ్. హవెవర్ అప్లికేషన్ ఆఫ్ గైడెన్స్ గివెన్ ఇన్ పేరా రిజల్టింగ్ ఇన్ ఐడెంటిఫైయింగ్. సో మనం ఏం చూసుకోవాలి, అక్వైరీ ఎవరనేది చూసుకోవాలి, అక్వైరర్ ఎవరనేది చూసుకోవాలి. సో పబ్లిక్ ఎంటిటీ హ్యాస్ అక్వైరీ ఫర్ అకౌంటింగ్ పర్పస్. ఎందుకు, వాళ్ళకి స్టేక్ హోల్డింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో లీగల్గా వచ్చేసి అక్వైరర్ ఎవరైతే పబ్లిక్ పర్చేజ్ చేస్తున్నారో, బట్ అకౌంటింగ్ పర్పస్కి అక్వైరర్ వచ్చేసి కంపెనీనే అవుతుంది అండ్ అక్వైరీ వచ్చేసి పబ్లిక్ ఎంటిటీనే అవుతారు, అక్వైరర్ వచ్చేసి కంపెనీ అవుతుంది. ద అకౌంటింగ్ అక్వైర్స్ మస్ట్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు బి అకౌంటెడ్ ఫర్ రివర్స్ అక్విజిషన్. నౌ రివర్స్ అక్విజిషన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 9 ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఎంటిటీ ఏ ఉంది, ఎంటిటీ బి ఉంది, రెండింటికి సంబంధించి బిఫోర్ బిజినెస్ అక్విజిషన్ చేసే ముందు బ్యాలెన్స్ షీట్కి ప్రొవైడ్ చేసిన కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్, టోటల్ అసెట్, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీ, టోటల్ లయబిలిటీస్ ఏమున్నాయి, ఈక్విటీ షేర్స్ ఏమున్నాయి, 30,000, 60,000, 300 అండ్ 600కి సంబంధించి రిటర్న్ ఎర్నింగ్స్ని ప్రొవైడ్ చేసినారు, టోటల్ ఈక్విటీని ప్రొవైడ్ చేసినారు, టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ని ప్రొవైడ్ చేసినారు. సో ఆన్ 31st March 2001కి సంబంధించి ఎంటిటీ అనేది ఇష్యూ చేసింది 2.5 షేర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఈచ్ షేర్స్ ఆఫ్ బి. సో ఎన్ని షేర్స్ని ఇష్యూ చేస్తుంది, 2.5 షేర్స్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. ఎన్ని షేర్స్కి, ఒక్కొక్క షేర్కి 2.5 షేర్స్ని ఇష్యూ చేస్తుంది. అంటే మేబీ కంట్రోల్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ ఆఫ్ ద ఎంటిటీ బి exchange their shares. Therefore entity A issues 1,50,000 shares in exchange of all 60,000. So 60,000 into 1.5 చేసుకుంటే మీకు ఇంటూ 1.5 చేసుకుంటే 1,50,000 అవుతుంది. 60,000 into 2.5 తీసుకుంటే 1,50,000 అవుతుంది. సో 60,000 షేర్స్ని తీసుకొని 1,50,000 షేర్స్ని అక్వైర్ చేసుకుంది. ఎంటిటీ ఏ లీగల్లీ ఓన్స్ 100% ఆఫ్ ఎంటిటీ. బట్ ఆఫ్టర్ దట్ కన్సిడర్ చేసిన తర్వాత మొత్తం టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి, ఎంటిటీ ఏకి సంబంధించి 30,000 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినది 1,50,000 ప్లస్ 30,000, టోటల్ షేర్స్ వచ్చేసి 1,80,000. సో 1,80,000లో 1,50,000 షేర్స్ వాళ్ళు ఎంటిటీ ఏ బి వాళ్ళు అండ్ 30,000 వచ్చేసి ఎంటిటీ ఏ వాళ్ళు. అంటే మేజర్ పొజిషన్ ఎవరికి వచ్చినట్లు, ఇప్పుడు ఎంటిటీ ఏకి వచ్చి బీకి వచ్చినట్లు 83% ఎంటిటీ బి. అండ్ దిస్ డైరెక్టర్స్ ఆఫ్ ఎంటిటీ బి అపాయింట్ 6 out of 8. సో 8 మెంబర్స్ ఉంటాయి, అందులో 6%ని ఎంటిటీ బినే అపాయింట్ చేయగలదు. అంటే ఇప్పుడు లీగల్ ప్రకారంగా ఎంటిటీ బి ద అక్వైరీ, అకౌంటింగ్ అక్వైరర్. సో అకౌంటింగ్ ప్రకారంగా అక్వైరర్ ఎవరు, ఎంటిటీ బి. అండ్ ఎంటిటీ వచ్చేసి లీగల్ అక్వైరర్, అకౌంటింగ్ ప్రకారంగా అక్వైరీ. ఎంటిటీ బి షేర్ హోల్డర్ కంట్రోల్ ఓవర్ ద ఎంటిటీ
ప్రైజెస్కి సంబంధించి. అండ్ కోటెడ్ మార్కెట్ ప్రైస్ ఏమున్నాయి, బీకి సంబంధించి 105. సో బీకి సంబంధించి 105 అండ్ ఎంటిటీ షేర్ ప్రైజెస్ వచ్చేసి 25. సో అక్వైరర్ వచ్చేసి బి అయినాడు కాబట్టి బి యొక్క మార్కెట్ ప్రైస్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అజ్యూమింగ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ ఆర్ ద సేమ్ యాజ్ క్యారింగ్ వాల్యూ ఇగ్నోర్. సో ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ వచ్చేసి సేమ్ అని చెప్పినాడు. అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యూ వచ్చేసి 31st March 2001 అండ్ ద అకౌంటింగ్ అక్వైర్డ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ జనరల్లీ యూజ్ టు డిటర్మైన్ ద కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్. సో ఇఫ్ ద బిజినెస్ కాంబినేషన్ టేకెన్ ప్లేస్ చేసుకుంది అనుకోండి, ఎంటిటీ బి అనేది అడిషనల్ షేర్స్ని తీసుకుంది కదా, అడిషనల్ షేర్స్కి సంబంధించి చేసినాము. సో అడిషనల్ షేర్స్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఎంత, 30,000 షేర్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్స్కి. 30,000 డివైడెడ్ బై 2.5 తీసుకుంటే 12,000 షేర్స్ అవుతాయి. సో ఓనర్షిప్ రేషియో ప్రకారంగా చూసుకుంటే 12,000 షేర్స్ డివైడెడ్ బై 72 తీసుకున్నప్పుడు వాటి ప్రకారంగా దేర్ఫోర్ 12,000కి అక్వైరర్ మనకి అకౌంటింగ్ అక్వైరర్ ఎవరు మనకు వచ్చినది, కంపెనీ బి. సో కంపెనీ బి యొక్క ఫేర్ వాల్యూ ఎంత ఉంది, 105. సో 12,000 into 105 తీసుకుంటే 12,60,000. సో దేర్ఫోర్ ద కన్సిడరేషన్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్ఫర్డ్ ఎంత, 12,60,000. సో కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్డ్ ఎంటిటీ బి 12,60,000 తీసుకోవాలి. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేసిన దానిలోనే గ్రాస్ పే తీసుకోమన్నారు. సో 11 lakhs ఉంది. సో 11 lakhs కానీ 12,60,000 పే చేస్తుంది అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ కన్సిడరేషన్ పీసీ కంటే ఉంది కాబట్టి 1,60,000 గుడ్ విల్ అవుతుంది. అండ్ న్యూ పేరెంట్ పే క్యాష్ టు ఎఫెక్ట్ ద బిజినెస్ కాంబినేషన్. సో కంపెనీ ఏ ఉంది ఇక్కడ, సో ఏం చేసింది, కంపెనీ ఏ ఉంది. కంపెనీ ఏం చేస్తుంది అంటే స్పిన్ ఆఫ్ చేయాలనుకుంటుంది. స్పిన్ ఆఫ్ చేయడం అంటే ఏమి, ఒక మంచి బిజినెస్ ఉందనుకోండి, అంటే ఒక బిజినెస్ యూనిట్ని సపరేట్ చేయడము. అండ్ టూ సపరేట్స్ ఎంటిటీ బిజినెస్ కంపెనీ బి అండ్ కంపెనీ సి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా బిజినెస్ ఉందనుకోండి, నోకియా బిజినెస్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. అందులో మళ్ళీ ఏదైనా డివిజన్ మంచి పర్ఫామ్ చేస్తే దాన్ని స్పిన్ ఆఫ్ చేయడం ఎందుకు, స్పెషల్ ఫోకస్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా బ్యాటరీస్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు స్పిన్ ఆఫ్ చేస్తారు నోకియా బిజినెస్ బ్యాటరీకి సంబంధించి. ఎందుకు, స్పెషల్ ఫోకస్ అనేది పెట్టవచ్చు కాబట్టి. టు ఫెసిలిటేట్ స్పిన్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్కార్పొరేటింగ్ న్యూ ఎంటిటీ కంపెనీ డి. సో కంపెనీ డీని ఇన్కార్పొరేట్ చేస్తుంది విత్ నామినల్ ఈక్విటీ అండ్ అపాయింట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ టు ద బోర్డ్ ఆఫ్ కంపెనీ డి. కంపెనీ డి సైన్స్ అండ్ అగ్రిమెంట్ టు పర్చేస్ కంపెనీ బి. కంపెనీ బి అండ్ సిని పర్చేస్ చేస్తుంది క్యాష్ obtaining sufficient funding to fund the acquisition. Company D issues prospectus offering issue shares for cash. Shares for cash issue చేసింది. At the conclusion of the transaction, company D own 99% ఆఫ్ ద న్యూ ఇన్వెస్టర్స్ అండ్ ఏ వచ్చేసి 1% ఎన్పిఐగా తీసుకుంది. అంటే ఇప్పుడు ఎవరికి పవర్ వచ్చినట్లు, కంపెనీ డీకి వచ్చినట్లు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్లో న్యూ ఇన్వెస్టర్స్కి పే చేసినాం క్యాష్. దానికి కంట్రోల్ ఎవరు తీసుకున్నా, ఆఫ్ కంపెనీ డి మీన్స్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్కి. సో కంపెనీ డి ఈ దెన్ యూజ్ టు ఎఫెక్ట్ అక్విజిషన్ 100% ఓనర్షిప్ కంపెనీ బి అండ్ సి పేయింగ్ క్యాష్. సో కంపెనీ బి అండ్ సిలో ఓనర్షిప్ ఎవరు ఉంటారో ఇప్పుడు కంపెనీ డీకి ఉంటుంది. అండ్ కంపెనీ ఏ అనేది రిలింక్విషన్ అంటే వాళ్ళ యొక్క రైట్ని పోగొట్టుకున్నట్లనే. కంట్రోల్ ఆఫ్ కంపెనీ బి అండ్ సి అండ్ టు న్యూ ఓనర్ వచ్చేసి కంపెనీ డి వచ్చేస్తుంది. ఆల్సో కంపెనీ డి ఈజ్ న్యూలీ ఫార్మ్డ్ ఎంటిటీ. కంపెనీ డి ఈజ్ ఐడెంటిఫైడ్ హ్యాస్ అక్వైరర్. సో not only because it paid cash but also because the new owner of the company D has obtained control company బి అండ్ సి ఫ్రమ్ కంపెనీ ఏ అనేది స్పిన్ ఆఫ్ చేయడానికి ఇంకొక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీ నుంచి 100%ని పర్చేజ్ చేయించింది కాబట్టి ఆ కంపెనీ డి వచ్చేసి అక్వైరర్ అవుతాడు. నౌ డిటర్మైనింగ్ ద అక్విజిషన్ డేట్, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.